సో ఈరోజు చాలా దురదృష్టకరం. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపల్లి మండలం నెరబైలు పంచాయతీలో తురకపల్లి దగ్గర ఉన్నటువంటి మామిడి తోటలో ఈరోజు 2 ఏనుగులు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఈరోజు అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా విచారం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, వెటర్నరీ డిపార్ట్మెంటు ముగ్గురు కూడా గాని తక్షణమే స్పందించి దానికి అనుమతి చర్యలన్నీ తీసుకుంటారు. అలాగే రైతులు వాళ్ళ యొక్క పంటలను కాపాడడం కోసం ఈ ప్రాంతాల్లో ఇలా ఏదో వాళ్ళు తెలియక విధంగా చేస్తున్నారు. కాబట్టి దాని పర్యవసానంగా మూగ జంతువు చనిపోయింది. దీనికి మేము చాలా సంఘీభావం తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి కూడా గానీ, మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా గానీ, మేము గోయింగ్ ఫార్వర్డ్ రానున్న రోజుల్లో ఈ యొక్క మామిడి యొక్క పంటలు వస్తాయి. ఈ పంట తీవ్రత ఉంది. రానున్న కాలం వేసవి కాలం కాబట్టి మూగజీవులు అన్ని కూడా గానీ నీటి కోసం, వాటి యొక్క తిండి కోసం ఇలా పంటల మీద పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు తక్షణమే 3 చర్యలు తీసుకోవాలని ఈ మీడియా సమావేశంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు చాలా బాగా రియాక్ట్ అయ్యారు. చాలా బాగా కవర్ చేసి డిఎఫ్ఓ గారు వాళ్ళ మిత్రం మొత్తం కూడా డిపార్ట్మెంట్ మొత్తం కూడా గానీ రియాక్ట్ అయ్యి వచ్చినారు. కాబట్టి నడిచన్ గా వాళ్ళకి ఏం చెప్తారంటే, మనకు ఆల్రెడీ పలంనేరులో ఎలిఫెంట్ డిటెక్టివ్ సిస్టమ్ పెట్టారు. దాన్ని ఇమీడియట్ గా ఇక్కడ ఫిక్స్ చేసే విధంగా చూడాలి. 2వ పాయింట్ సోలార్ ఫెన్సింగ్. ఎర్రావారిపల్లి చిన్నగొట్టిగూడ మండలాల్లో ఎక్కువ ప్రాంతం అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ అటవీ ప్రాంతం దగ్గరికి ఎక్కువగా ఈ యొక్క జంతువులు వస్తూ ఉంటాయి. వాటిని మనం సేవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక సోలార్ ఫెన్సింగ్ రావాలి. లాస్ట్ టైం కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా మేము జనసేన పార్టీ తరఫున ఒక సబ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కందకాలు తవ్వి ఎక్కడైతే ఏనుగులు వస్తున్నాయో ఆ ప్రాంతంలో కందకాలు తవ్వి వాటిని కంట్రోల్ చేసి, అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్, అదేవిధంగా ఎలిఫెంట్ ట్రాకింగ్ సిస్టమ్ యూజ్ చేసి వాటిని ఐడెంటిఫై చేసినట్లయితే రైతులని మనం సేవ్ చేసుకోవచ్చు, వాళ్ళ పంటలు కూడా. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇమీడియట్ గా, ఎందుకంటే 2 చనిపోయాయి కాబట్టి ఈ రోజు రాత్రి రేపు రాత్రి కూడా వాటి మిత్ర బృందాలన్నీ కూడా కానీ ఈ విధంగా వస్తాయి. కాబట్టి వాటి నుంచి రక్షణ కోరుతూ అడిషనల్ గా ఫోర్స్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం.